ఇది చూడండి, నాతో గడిపితే టీసీ ఇస్తాడా, విద్యార్థికి పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ మార్క్ లైంగిక వేధింపులాడు. ఆ అబ్బాయిని బలవంతంగా ఇంటికి రప్పించుకున్న వైనం, ప్రిన్సిపల్ మర్మంగాలను కొరికిన బాధితుడు, గాయం రక్తస్రావంతో ప్రిన్సిపల్ గగ్గోలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఘటన, ప్రిన్సిపల్ పై బాధితుడి ఫిర్యాదు, మద్దతుగా రోడ్డెక్కినటువంటి విద్యార్థులు అంటూ చూస్తున్నాం. సో ఈ అబ్బాయి ఆ అబ్బాయిని రమ్మన్నాడట, లైంగికంగా వేధిస్తున్నాడట. ఎంత ఘోరం చూడండి. ఏ సమాజంలో ఉన్నాం మనము? ఒక అబ్బాయి లైంగికంగా కలవడం నాకు అర్థం కాదు. ఇదేం సమాజం నాకు అర్థం కాదు. అంటే రోజు రోజుకి సమాజం ఏ విధంగా అదుపు తప్పుతుందో ఒకసారి గమనించండి. సరే అబ్బాయి అంటే అనుకోవచ్చు, కానీ భావి పౌరులైనటువంటి విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సినటువంటి ఆ ప్రిన్సిపల్ కొన్నాళ్ళుగా తన వికృత చేష్టలతో ఓ విద్యార్థికి నరకం చూపిస్తున్నాడు. కాలేజీ నుంచి టీసీ కావాలని ఆ విద్యార్థి కోరితే తన లైంగిక కోరిక తీస్తే ఆ పత్రం ఇస్తానంటూ ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తున్నారు. పైగా ఆ అబ్బాయిని బలవంతంగా తన ఇంటికి పిలిపించుకుంటే బాధితుడు వేధింపులు భరించలేక ప్రిన్సిపల్ మర్మాంగంలో గట్టిగా కోరికాడు. తీవ్ర గాయం రక్తస్రావంతో లబోదీపం అంటూ సదరు ప్రిన్సిపల్ అక్కడి నుంచి పరారయ్యాడు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంగళవారం రాత్రి జరిగినటువంటి ఈ ఘటన జరిగిందట. నిందితుడు కొల్లాపూర్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్. బాధిత విద్యార్థి జైత్యాల జిల్లా. బాధితుడి కథనం ప్రకారం తన ఇంటికి వచ్చి శారీరకం కలిస్తేనే టీసీ ఇస్తానంటూ విద్యార్థికి మార్క్ చెప్పాడు. ఈసారి ఎలాగైనా మార్క్ దారుణాలు బయట పెట్టాలనే ఉద్దేశంతో బాధితుడు తన స్నేహితులను వెంటబెట్టుకుని ప్రిన్సిపల్ ఇంటికి వెళ్ళాడు. స్నేహితులు బయటే ఉంచి తాను ఒక్కడే లోపలికి వెళ్ళాడు. అక్కడ బాధితుడి పట్ల మార్క్ అనైతిక చేష్టలు బయట నుంచి అతని స్నేహితులు వీడియో తీశారు. అయితే గాయం తాలూకు బాధతో ప్రిన్సిపల్ అక్కడి నుంచి పరారవగానే తన స్నేహితులను వెంటబెట్టుకుని ఈ బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. గతంలో మార్క్ 2 సార్లు తన ఇంటికి పిలిపించుకొని అశ్లీల అనైతిక చర్యలకు పాల్పడ్డాని, కాలేజీలో చదువుకు ఆటంకం ఏర్పడుతున్న భయంతో భరించానని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా మార్కును వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చూడాలని మొత్తానికైతే అందరూ కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక వికృత చేష్టలు, వీడు అబ్బాయే, ఆ పిల్లగాడు కూడా అబ్బాయే. సో ఎంత వికృత చేష్టలతోటి ఉన్నాడో, ఎంత మానసికమైనటువంటి స్థితిలో ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు హాస్పిటల్లో ఉండాలి. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో ఉంటే బెటర్. ఇట్లాంటి వాళ్ళు లేదు సమాజంలో ఉంటే ఇంకా ఇలాంటి దారుణాలు ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.